రోహిణి ఫంక్షన్ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో శృతి వాళ్ళమ్మ రోహిణి దగ్గరికి వస్తూ ఉంటుంది. "ఏంటమ్మా రోహిణి ఇంకా రెడీ అవ్వలేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే "నేను రెడీగానే ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే "అదేంటి మీ అత్తయ్య నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, ఫంక్షన్ కోసం ఇంకా రెడీగా లేరు, శృతికి ముందు ఫంక్షన్ చేసేయమంటుంది. అలా ఎలా కుదురుతుంది? నువ్వు ఆ ఇంటికి పెద్దదానివి అయ్యుండాలి కదా! అలాంటప్పుడు నీకే ముందు ఫంక్షన్ జరగాలి కదా! ఆ తర్వాత ఏవైనా గొడవలు జరిగితే అప్పుడు మీ అందరి మధ్యన మనస్పర్ధలు వస్తాయి కదా! నీకే ముందు ఫంక్షన్ జరగాలి కదా! అలాంటప్పుడు శృతికి ముందు ఎందుకు చేయమంటుంది మీ అత్తయ్య ఫంక్షన్" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ వైపు చూసి "అదేం పర్వాలేదు ఆంటీ, ఎందుకంటే మా నాన్న ఇంకా రాలేదు. అందుకే అత్తయ్య మీతో అలా చెప్పి ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగా శృతి వాళ్ళ అమ్మ "ఓహో! ఆవిడ ఏంటి మరి నాకు అలా చెప్పింది? ఆవిడ ఇంకా ఏవేవో దాస్తున్నట్లుగా ఉంది. వీళ్ళ నాన్న రాలేదు అని చెప్పేస్తే సరిపోతుంది కదా!" అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం "అదేం పర్వాలేదు ఆంటీ, మీరు ముందు శృతికే ఫంక్షన్ చేయండి. మా నాన్నగారు వచ్చిన తర్వాత నేను ఫంక్షన్ చేసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే "సరే మీకు ఆ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు నాకేం పర్వాలేదమ్మా. మీ నాన్నగారు వచ్చిన తర్వాతే చేసుకుందువు గాని. అంటే మీ అత్తయ్య మీ నాన్నగారి ముందు ఈ ఫంక్షన్ జరగాలని ఇలా అనుకుందో ఏమో మరి. అందుకే ఇలా చేయాలనుకుంటుందో ఏమో. సరే నేను ముందు శృతికి ఈ ఫంక్షన్ చేసేస్తాను. అయితే ఆ తర్వాత నువ్వు చేసుకుందువు కానీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే "సరే ఆంటీ, మీరు ముందు శృతికి ఫంక్షన్ చేసేయండి. మా నాన్నగారు దారిలోనే ఉన్నారు. వచ్చేస్తున్నారంట. తర్వాత నేను ఫంక్షన్ చేసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ "సరేనమ్మా నేను వెళ్తున్నాను" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.